దొంగతనాలకి పాల్పడుతున్న ముగ్గురు ముద్దాయిలను మేడికొండూరు పోలీసులు అరెస్టు చేశారని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ తెలియజేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ముగ్గురు ఒకే రూమ్ లో ఉంటూ పలు దొంగతనాలకి పాల్పడుతున్నారని తెలిపారు. తాళాలు వేసుకుని నిద్రిస్తున్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకి పాల్పడుతున్నారని తెలిపారు. బాధితుడు ఫిర్యాదుతో విచారించగా సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుల్ని అరెస్టు చేశారని తెలిపారు. వారి వద్ద నుంచి 86 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, 40,000 రూపాయల డబ్బులు, ఒక బైక్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. కొంతమంది ఇంట్లోకి దూరి బయట లాక్ బ్రేక్ చేసి లోపల బీరువా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. దొంగతనంలో 86 గ్రామ్స్ గోల్డ్, 150 గ్రామ్స్ వెండి అండ్ 40,000 క్యాష్ పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దీని మీద క్రైమ్ నెంబర్ 301/25 మేడికొండూరు పిఎస్లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ కెమెరాసు, టవర్ డంప్, సిడిఆర్లు, ఐపీడిఆర్లు, తర్వాత దాంతోపాటు లోకల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ముద్దాయిల మీద మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అన్నీ దాన్ని కంబైన్ చేసి చాలా మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. సో ముగ్గురు అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. A1 దేవరకొండ రాంబాబు, A2 తుపాకుల వెంకటేష్, A3 బొమ్మల విజయ్. ఈ ముగ్గురు కూడా పాత అఫెండర్సు, పాత ముద్దాయిలు. సో A1 మీద విజయవాడలో సస్పెక్ట్ షీట్ ఉంది, పాయకపురం పోలీస్ స్టేషన్లో. అతని మీద ఆల్మోస్ట్ 120 120 దాకా కేసులు, దొంగతనం కేసులు ఉన్నాయి. అతని మీద పెదక కానీ, కొత్తపేట, నల్లపాడు, ప్రతిపాడు, మంగళగిరి అన్ని స్టేషన్స్లో కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా తుపాకుల వెంకటేష్, అతని మీద చిలుకలూరిపేట టౌన్ పిఎస్లో అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది. అతని మీద కూడా 50 దాకా బైక్ దొంగతనాల కేసులు ఉన్నాయి. చిలుకలూరిపేట, పిడుగురాల, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కూడా కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా బొమ్మల విజయ్ A3, అతని మీద కూడా చిలుకలూరిపేట టౌన్ పిఎస్లో రౌడీ షీట్ ఉంది. అతని మీద కూడా చిలుకలూరిపేట పిఎస్లో, మాటూరులో, వట్టి చెరుకూరు, నర్సరావుపేట లో అతని మీద కేసులు ఉన్నాయి. అతని మీద మర్డర్ కేసు, రాబరీ కేసు కూడా ఉంది. సో వీళ్ళు ముగ్గురు కూడా జైల్లో కలిశారు. ఎప్పుడైతే వీళ్ళు జైల్లో ఉన్నారో వాళ్ళకి పరిచయం అయింది. తర్వాత A3 ఎవరైతే ఉన్నాడో బొమ్మల విజయ్, వాళ్ళ ఇద్దరిని ఒక రూమ్ ఇచ్చి అక్కడ పెట్టుకుని వాళ్ళతో అఫెన్స్లు చేపిస్తున్నాడు. సో మనం ఈ కేసు డిటెక్ట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఈ కేసులో వాళ్ళు ముగ్గురు మూడు కేసెస్ చేసినట్టు